బాగుందన్న. ఓకే, మరీ హైప్ కాకుండా మరీ లో కాకుండా ఓకే బాగుంది. హైలైట్స్ అంటే ఇప్పుడు సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా బాగుందన్న, చాలా బాగుంది సందీప్ కిషన్ యాక్టింగ్. స్టోరీ అయితే జనరల్గా కాకుండా కొంచెం కొత్తగా తీశారు, బాగుంది స్టోరీ కూడా. గరుడ పురాణం గురించి అంటే కొంచెం తెలియదు కదా చాలామందికి, అది కొంచెం చెప్పడం వల్ల కొంచెం బాగుంది, అవకాశం ఉంది కొంచెం. సూపర్ ఉంది. లేదన్న, విరూపాక్షకి దీనికి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ కామెడీ చాలా బాగుంది అన్న. హీరోయిన్ చాలా బాగుందన్న, చెప్పాలి. క్యారెక్టర్ కూడా బాగుంది, బాగా ఇచ్చారు, బాగా మంచి యాక్టింగ్ ఇచ్చారు. వర్షాపాలం అంటే అంత అబ్జర్వ్ చేయలేదు, హీరోయిన్ ఎక్కువ అబ్జర్వ్ చేసినాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న, బాగా పెట్టినారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వేరే లెవెల్ యాక్టింగ్ అన్న, అతను సూపర్. ఓవరాల్గా నేను 8.7 ఇస్తాను అన్న నేను 10కి. హిట్ అంటే మరి హిట్ అని చెప్పలేను, యావరేజ్. ఈ వారం సినిమా అన్నది పక్క చూడొచ్చు, ఫ్యామిలీ తెలిసి చూడొచ్చు, చాలా బాగుంది. కామెడీ కట్ట మొత్తం సూపర్. ఓకే, వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుందన్న, బాగా పెట్టారు. వైవార్ష కూడా బాగుందన్న, వైవార్ష చాలా బాగుంది. నా ఊరి పేరు భైరవకొండ సినిమా అయితే చాలా బాగుందన్న. ఎస్పెషల్గా ప్రాణం ఏంటంటే ఈ సినిమాని కాపాడింది కానీ 2 సాంగ్స్ అన్న, ఆ సాంగ్స్ అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అవుతారు, 1 మ్యాన్ షో 1 మ్యాన్ వచ్చి అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా చెప్తున్నా బ్రో, ఊరు పేరు భైరవకొండ ఆ ఓల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అసలు ఆ ఫ్యాంటసీ ఓల్డ్లోకి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ఏంటంటే దెయ్యాలతో మరిగే కామెడీ కానీ చాలా బెటర్గా ఉంది. అసలు సినిమాకి మెయిన్ హైలైట్ సందీప్ కిషన్, సెకండ్ వచ్చేసి వెన్నెల కిషోర్ బ్రో. వెన్నెల కిషోర్ కామెడీ అసలు ఎంత హైలైట్గా ఉందంటే అంత హైలైట్గా ఉందన్నమాట. వ్యాలంటైన్స్ డే రోజు ప్రీమియర్ వేశారు, ప్రీమియర్కి ఎందుకు వేశారని చూస్తే వెన్నెల కిషోర్ కోసమే వేశారనమాట. అమ్మాయిలు మోసం చేశారు, ఆ క్యారెక్టర్లో తీసుకున్నాడు బ్రో. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది. ఇంకా వీరానంద్, మనం ఏంటంటే చాలా మంది కానీ విరూపాక్షతోటి మంచి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనమాట. ఆ ఎక్స్పెక్టేషన్కి ఏంటంటే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే విరూపాక్ష లెవెల్లో ఉంటుంది అనమాట. ఓవరాల్ విరూపాక్ష లేదన్న, విరూపాక్ష దానికి దీనికి కంపారిజన్ లేదు. నాకైతే ఫ్యాంటసీ వరల్డ్ అయితే చాలా చాలా బెటర్గా నచ్చింది బ్రో. సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ చేస్తుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఏదేమైనా కానీ మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి, లవర్స్కి అయితే చాలా కనెక్ట్ అవుతుంది బ్రో. విజువల్స్ చాలా బెటర్గా ఉంది నాకు. వి ఆనంద్ అంటే మనకి విజువల్స్ విరూపాక్షలోనే చూపించాడు కదా, తక్కువ బడ్జెట్ ఎలా చేయొచ్చని. దీంట్లో అయితే విజువల్స్కి కొన్ని సీన్స్ ఉంటాయన్న, దెయ్యాల మధ్య వచ్చే సీన్స్, వాటికైతే భయపడిపోతామన్న, ఆ విధంగా ఉందన్న. అన్న ముందుగా చెప్తున్నానా, సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. మన సందీప్ కృష్ణ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం కానీ మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. సందీప్ కృష్ణ చాలా రోజులు కష్టపడే సినిమాకి ఫలితం ఫలించింది. ఎందుకంటే మనం సినిమాకి కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సినిమాలో స్టోరీ కానీ కథ కానీ ఒక డిఫరెంట్ ఉన్నది. ఇంకా ఆ ఒక సీన్ ఉంటుందన్న, హీరోయిన్ అది చనిపోవడం, ఆ సీన్ చూస్తున్న మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయమని షార్ట్ ఒకటి రేటింగ్ ఇచ్చింది, ఇలా బాగుంది ఆ సీన్ మాత్రం. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. బోర్ అవుతుంది. క్లైమాక్స్ కానీ ఒక్కొక్క సీన్ చూస్తే మనకు విరూపాక్ష మనకు కొద్దిగా సస్పెన్స్ ఎట్లా ఉంటాయో ఆ సస్పెన్స్ మనకి ఇట్లా జలక్ అంటుంటుంది ఒక్కొక్క సీన్ చూస్తుంటే, అట్లున్నది. అంటే ఒక్క దగ్గర మనకి ఇక్కడ కాంప్రమైజ్ అని కాదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసింది అన్న. అంటే యాక్టింగ్ మాత్రం, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మనం చూసినా కొద్దిగా ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ బోర్ లేదు. సందీప్ కృష్ణ అనా క్యారెక్టర్ చేసి సాఫ్ట్గా ఉంది. కొద్దిగా ఎట్లా అంటే మనకు ప్రతి సినిమాలో ఎట్లా ఉంటాయంటే కొద్దిగా రొమాన్స్ అది ఉంటుంది, ఇలా సస్పెన్స్ కాబట్టి, థ్రిల్లింగ్స్ కాబట్టి ఒక థ్రిల్లింగ్ టైప్స్ ఉంటుంది అనమాట. ఒక డిఫరెంట్ ఉంది సినిమా మాత్రం. నెక్స్ట్ టైం చూడాలనిపిస్తుంది, అంతా బాగుంది. సూపర్ 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 కామెడీ ఆడాడ పండించారు. ఇది యాక్షన్ కదా, ఇప్పుడు యాక్షన్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది నాకు. కొద్దిగా వెన్నెల కృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఛానల్లో చూసినాం, ఇలా మాత్రం మస్తు చాలా ఇంప్రూవ్ అయిపోయింది, చాలా సూపర్ చేసిండు. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడాలి, చూసిన కూడా మళ్ళీ చూస్తారు, అంత బాగుంది.